ఇతను యాభై సంవత్సరాల క్రితం నాకు తెలిసి ఈ రాయబార్ల వాళ్ళ తాతయ్య ఇదే చూశారనిపిస్తోంది. నేల రోబియోష్ నెడకిచ్చు బుగస్ నెడకిచ్చు అచ్చచుండ్వాయా దియానా. నేను సరిగ్గా పేరు పలకానో లేదో నాకు తెలీదు, కానీ వాళ్ళకి అర్థమైంది. ఈ చంద్రుడి దేవకన్యకి వెస్టర్న్ లెజెండ్ అని పేరుంది. మనం అనుకున్నట్టు పని జరిగిందా? జరిగింది. మనం అనుకున్నట్లే ఇప్పుడు సాధించామని నాకు కూడా అనిపిస్తోంది. చీకట్లో నుండి ఒక నల్లటి వస్త్రం తీసినట్టుగా ఆ వ్యక్తి అకస్మాత్తుగా ప్రత్యక్షమైనట్టు చేశాం. అందులో ఉన్నవి కూడా దాన్ని పూర్తి చేయడానికి ఉపయోగపడ్డాయి. ఆ పెద్ద ఆవిడ చిత్రపటం దగ్గర ఇవి మెరుస్తూ బయటకొస్తున్నట్టు కనిపిస్తాయి. నిజానికి ఇవి కేవలం చిమటలు మాత్రమే. ఆ పెద్ద ఆవిడ్ని ఎవరో కావాలని ఆట పట్టించారని చెప్పింది. కొంతమంది వెధవలు ఆ రోజు రాత్రి నా వస్త్రాలను తారుమారు చేసేశారు. నా వస్త్రాలకి పురుగుల కళేబరాలు రాశారు. కొన్ని పురుగులు వెదజల్లే సువాసన వ్యక్తులను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. ఆ వాసన వల్లే మగ చిమటలు ఆ పెద్ద ఆవిడకి ఆకర్షించబడ్డాయి. అందుకే అవి అలా మెరిశాయి. దాంతో చంద్రుడి దేవకన్యలా కనిపించింది. ఇది నిజంగా యాదృచ్ఛికంగా ఉంది. నాకు సహాయం చేసినందుకు షీసూయికి షావులన్కి కృతజ్ఞత చెప్పాల్సిందే. ఇది కేవలం రాయబార్లు మాత్రమే చూసేలా చేయడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. బండి నడిపే అతను మా వైపు చూడకుండా ఉండడానికి మేము జాగ్రత్త పడ్డాం. గౌషన్ గారు ఇంకొంతమంది మాకు దగ్గరగానే ఉన్నారు. ఏదైనా జరిగితే వెంటనే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ దృశ్యాన్ని ఇంకెవరూ చూడడానికి వీల్లేదు. నిజానికి ఈ ప్రదర్శనకి రాజ్యాలను దేశాలను పడగొట్టే సామర్థ్యం ఉంది. హేయ్, నువ్వు అడిగింది చేశాక నన్ను పట్టించుకోవడం మానేస్తావా? హా? మీకు నిజంగా ధన్యవాదాలు జిన్షి గారు. బరువైన దుస్తులలో ఎదురుగా ఉన్న ఒడ్డుకు ఈత కొట్టినందుకు. అది ఉపయోగపడిందా లేదా? అవును, మనం ఆ రాయబారుల కోరికలకు సరిగ్గానే పని